సో ఇక ఈ మధ్య కాలంలో 200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అందులో ప్రముఖ సింగర్ మంగ్లీ పాత్ర ఉందని పెద్ద చర్చ జరుగుతున్నది. నేను మంగ్లీ గురించి మాట్లాడట్లేదు. ఆ స్కామ్‌లో దాదాపు 100-200 కుటుంబాలు బలైనయి. లక్షల రూపాయలు అక్కడ వాళ్ళ డబ్బు పెట్టి మోసపోయారనేది ఒక చర్చ. సో నేను ఆ కుటుంబాల గురించి మాట్లాడుతున్నా. అన్ని విషయాల మీద స్పందించే సంజయ్ రెడ్డి మరి ఆ బాధితుల పక్షాన నిలబడతదా? మాట్లాడుతదా? మీ దృష్టి దాకా వచ్చిందా? డెఫినెట్‌గా నేను ఇద్దరు వ్యక్తులతోని ఫోన్‌లో మాట్లాడినా. హ్మ్. నువ్వు ఇక్కడ మంగ్లీనా, ఇంకెవ్వరా, సెలబ్రిటీ అంతా నథింగ్ పక్కన పెట్టేసేయండి. నేను హ్మ్. ఒక్కటే చెప్తున్నా. ఇవాళ మంగ్లీ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చింది. ఇద్దరు అక్కచెల్లెళ్ళు. ఇవాళ ప్రజలు తెలంగాణ ప్రజలు గాని, ఆంధ్ర ప్రజలు గాని, దేశంలో ఉన్న ప్రజలందరూ గూడా ఆమెని ఎస్టీ సామాజిక వర్గం అని ఎవ్వరు కూడా అనుకోలేదు. ఒక ఇంటి ఆడపడుచుగానే అనుకున్నారు ఆ అమ్మాయిని. ఇవాళ భగవంతుడు మీకొక స్వరం ఇచ్చిండు. ఆ స్వరాన్ని దాంతోనే ఎంతో మందిని అలరించిండ్రు. ఒక హ్మ్. ఈషా ఫౌండేషన్ ద్వారా అక్కడ పోయి ఒక సాంగ్ పాడిందంటే అది అందరికి రాదు. ఓకే. ఇవాళ మీరు మీ మీ కొద్దిగా మీరు ప్రజలు ఆదరించంగానే సెలబ్రిటీ అని చెప్పేసి అహంకారం మనిషికుంటది. ఎవ్వరైనా సరే. హ్మ్. ఇక్కడ సెలబ్రిటీ అంటే ఎవరండి? ప్రజలను మించిన సెలబ్రిటీ ఎవ్వరుండరు. ఒక మంచి పని చేసినోడే సెలబ్రిటీ ఇవాళ నా హ్మ్. దృష్టిలో. హ్మ్. ఇవాళ సెలబ్రిటీ అన్నప్పుడు మీరు తప్పు చేసిండ్రని మేము చెప్పట్లేదు. తప్పు చేసినామనట్లేదు, తప్పు చేయలేదనట్లేదు. హ్మ్. ఎందుకు అనట్లేదు అంటే సీబీఐ అది ఇది మనీ లాండింగ్. ఓకే. మీ పేరు చెప్పుకొని మీ దగ్గరున్న మీ తమ్ముడు మధు, శివ వీళ్ళే గదా బిజినెస్ జేసిండ్రు. మీరేమంటున్నారు ఆ విషయానికి? నా పక్క నుండి ఫోటోలు దిగుతారు అభిమానులు అంటే, అభిమానం వేరు, మన దగ్గర వాళ్ళతోని లావాదేవీలు నడపడం వేరు, వాళ్ళు మన ఇంటికి రెగ్యులర్‌గా రావడం వేరుంటది. ఓకే. ఎవడో ఒకడు ఫోటో దిగిపోతారంటే అది వేరుంటది. హ్మ్. కానీ కంటిన్యూషన్‌గా మీతో అతను టచ్‌లో ఉన్నప్పుడు, మీ పేరు చెప్తున్నప్పుడు, ఇంత పెద్దది జరుగుతున్నప్పుడు మీకు తెలవకుండా ఎలా ఉంటదనేది ప్రజల ఒక ప్రశ్న ఉంటది. అనుమానం. హ్మ్. ప్రశ్నిస్తున్నారందరూ. హ్మ్. అయితే మొన్న మీరు ఈ విషయం జరిగినప్పుడు నాకు కాల్ చేసి మాట్లాడింది. ఎవరు? మంగ్లీ. మీతో గూడా మాట్లాడారా? అయ్యో! మాట్లాడి ఏడ్చింది. ఎందుకు మీకెందుకు కాల్ చేయొచ్చింది మంగ్లీ? నేను ఏదో ఒక ఛానెల్‌లో మాట్లాడినప్పుడు నేను తప్పు చేయలేదక్కా నేను. హ్మ్. నాది నాకు సంబంధం లేదు ఈ విషయంలో అని ఫోన్ చేసింది. ఓకే. అంటే మీరు అప్పుడు ఏదో సాంగ్ పాడింది కదా! సాంగ్ పాడినప్పుడు నేను అన్నాను. ఆ రోజు కూడా అమ్మాయికి నేను వార్నింగ్ ఇచ్చిన. హ్మ్. ఒక చెల్లెగా, ఒక అక్కగా, ఒక నా సిస్టర్‌గానే ఇచ్చిన. మీరు తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు, దేశంలో ప్రజలందరూ నిన్ను ఒక మంచి స్థాయిలో చూస్తున్నారు. అలాంటి సాంగ్ నువ్వు పాడొద్దమ్మా అని చెప్పేసి నేను గతంలో ఫోన్ చేసి అప్పుడు లిఫ్ట్ చేయలేదు బిజీగా ఉన్నా అని చెప్పింది. హ్మ్. అప్పుడు నేను ఒక మందలించి వదిలిపెట్టాను. ఇలాంటివి మీరు పాడకండి. మీరు దేవుని పాటలు పాడేవాళ్ళు. హ్మ్. కొంచెం మంచిగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆడబిడ్డవు కాబట్టి చెప్తున్నామని చెప్పినప్పుడు, అది దానికి నేను అక్కడ లిరిక్స్ తప్పయింది. నేను చెప్పాను. వాళ్ళ పొరపాటు జరిగింది. అందుకే నేను గమ్మునున్నాను. నేను స్పందించలేదు. నాదే పొరపాటు అన్నట్టుగా చెప్పింది. ఈ విషయానికొచ్చినప్పుడు ఒకటే చెప్తుంది. అక్క నేను కింద లకారాలతోని బూతులు పెడుతున్నారు. కామెంట్స్ పెడుతున్నారు. నేను భరించలేకపోతున్నాను. గ్రామీణ ప్రాంతం ఎంతో ఆదరించిన వాళ్ళతోని ఇట్లా మాట్లాడుతున్నారు. నాకు ఏడుపొస్తుంది. నాకు ఇంకా చనిపోవాలనిపిస్తుంది. మా కుటుంబం, మా ఫ్యామిలీ, మా నాన్న ఏడుస్తున్నాడు అదనేసి నేను ఒకటే చెప్పిన దానికి. నువ్వు చెప్పిందా? అక్క నాకు చనిపోవాలనిపిస్తుందన్నదా మంగ్లీ? చనిపోవాలి. బాధగా ఉంది. అంటే బూతులు, లకారాలతోని పెడుతున్నారు అక్కయ్య. హ్మ్. ఇట్లా ఒక అమ్మాయిని నన్ను ఇట్లా టార్గెట్ చేస్తున్నారని బాధపడింది. హ్మ్. బాధపడ్డప్పుడు ఒక మహిళగా బాధపడ్డ తప్ప, కానీ ఇదే విషయం చెప్పిన. ఎవ్వరైనా గూడా బాధితుల తరపుననే మాట్లాడతాం. మీకు ఒకటే క్లియర్‌గా తనతో చెప్పిన. హ్మ్. చూడు సిస్టర్, నీది ప్రమేయం లేదనుకున్నప్పుడు బాధితుల వైపు ఉండు నువ్వు. ఓకే. బాధితుల వైపొచ్చి ఎవడైతే ఈ మధుగాడు ఉన్నాడో, శివగాడు వాళ్ళ మీద కేస్ పెట్టు. హ్మ్. కేస్ పెట్టకపోతే నీ మీద అనుమానం వస్తుంది. హ్మ్. నీకు సంబంధం లేనప్పుడు ఇమ్మీడియేట్‌లీ ఎవరైనా పెట్టాలి. ఇది నెల రోజుల నుంచి జరుగుతున్నప్పుడు నువ్వు ఒక ప్రెస్ మీట్ పెడితే అయిపోయేది. ఓకే. పెట్టేసి నాకు సంబంధం లేదు. నేను బాధితుల వైపు ఉన్నా అంటే 100% మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారని చెప్పిన నేను. హ్మ్. చెప్పిన తర్వాత నేను నార్సింగ్ పీఎస్‌లో పెట్టానక్క. నేను కేస్ పెట్టాను. నేను 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 తప్పు చేస్తే నన్ను ఏదైనా మీరు శిక్షించండి అక్కయ్య అని చెప్పింది. హ్మ్. అంటే సరే వాళ్ళు ఫోను చేసినందుకు మనం ఎవరు ఫోను చేసినా మనం మాట్లాడాలి. నేను ఇప్పుడు కూడా తనకేం చెప్తున్నానంటే, సెలబ్రిటీ స్థాయిలో ఉన్నాను. నేను బిజీగా ఉన్నాను అనే మాట మనం మాట్లాడొద్దు. హ్మ్. ఈ సెలబ్రిటీ హోదా పక్కన పెట్టి 4 రోజులు. ఈ ఈ ప్రజలే నిన్ను ఆదరించి సెలబ్రిటీని చేసింది. అవును. ఇక్కడ ఇంతమంది బాధితులు రూ. 5,00,000, రూ. 10,00,000 ఒక్కటే కంపెనీలో 150 మందంట. హ్మ్. వాళ్ళెట్లా పాపము డైలీ వేజెస్ చేసుకునే వాళ్ళు. హ్మ్. సరే ఒక 5,00,000 కడితే నెలకు మాకొక రూ. 25,000 రెంట్ పరంగా వస్తది. మనకో ఫ్లాట్ వస్తది గదా! అని చెప్పినాం. ఈ దొంగ నా కొడుకులు ఎవడైతే ఉన్నాడో వాడిని బయటికి లాగాలి ఫస్టు. హ్మ్. లాగుతే అప్పుడు ఎవరున్నారు దీని వెనక అనేది వస్తది. హ్మ్. మేమనేదేంటంటే ఇది బాధితుల వైపు 100% సందెక్కుంటది. మీరు ఓకే. గుర్తుపెట్టుకోండి. అయితే నేను ఒక ఆడపిల్లగా మీకు ఆ రోజు కూడా చెప్పిన. ఆడపిల్ల అనువుగా ఉండాలి. కొంచెం మంచిగా ఉండాలన్న బాధపడ్డప్పుడు బాధపడితే దీన్ని ఒకడు కింద కామెంట్స్ ఏం పెడతారు? హ్మ్. మంగ్లీ నీకెన్ని డబ్బులిచ్చిందని.
సందక్కని కొనే అంత తోడు ఉన్నాడు ఎవడైనా ఈ సమాజంలో? ఉమ్, ఒక మంచి ఉంటే మంచి అని చెప్తుంది, ఉమ్, చెడు ఉంటుంది. బ్యాడ్ కామెంట్స్ నేను ఒకటేం చెప్తాను, జడ్జిమెంట్ ఎవరు చేయొద్దు ఇక్కడ. ఇక్కడ తప్పు ఒప్పులు అనేది సజ్జనార్ గారు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటున్నారు. ఉమ్. ఇక్కడ అడ్వకేట్ గారు కూడా వెరీ క్లారిటీగా బాధితులు పోయారు కాబట్టి ఆయన క్లారిటీతో ఉన్నారు. సుబ్బు. సుబ్బు గారు వాస్తవంగా ఆయన ప్రజల వైపు, అక్కడ ఉన్న బాధితుల వైపు ఉన్నారు. ఉమ్, నేను అప్రిషియేట్ చేసే దానికి. అది వాట్ ఈజ్ వాట్ అనేది మీరు ఆధారాలతో సహా బయట పెట్టినప్పుడు మంగ్లీ కూడా బయటకు వచ్చి ఇది నాకు సంబంధం లేదని చెప్పాలి. అక్కడ ఇంకొకటి ఏంటంటే, అక్కడ బాధితులు కూడా మంగ్లీ గురించి చెప్పట్లేదు. ఓకే. ఎవ్వరు కూడా మంగ్లీ ఫోన్ మాట్లాడలేదు. ఉమ్, వీళ్ళు మంగ్లీ పేరు చెప్పిండ్రు అని చెప్తున్నారు. అవును. అది చెప్తున్నారు అన్నప్పుడు బాధితులు చెప్పినప్పుడు మీరు నమ్మాలి మంగ్లీ అంటున్నా నేను. ఓకే. సో మంగ్లీ బాధితుల తరపున కొట్లాడాలి, డెఫినెట్ గా కొట్లాడాలి, పనులు పక్కన పెట్టాలి. ఇప్పుడు ఇదేంది తమ్ముడు, ఇంత మంది డబ్బులు అదైపోయి వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే దానికి జవాబుదారీ మంగ్లీనే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు తప్పు చేయకపోతే వాళ్ళ సైడ్ ఉంటావు. నువ్వు ఎవరు నా పేరు చెప్పి వసూలు చేస్తున్నా నువ్వు బయటకు గుంజు. ఇప్పుడు నీ కుటుంబ సభ్యుడు నీ తమ్ముడే తప్పు చేస్తే 4 లాగి కొట్టు. ఏందిరా నేను సంపాదించుకునే పేరు ఇట్లా చేస్తున్నావని, నా తమ్ముడు తప్పు చేయడు అని నువ్వెట్లా జడ్జి చేస్తావు? నేను అనేది ఏంటంటే ఆధారాలు ఎవరని కాదు, ఇక్కడ అడ్వకేట్ ఉండని, నీ తమ్ముడు ఉండని, ఎవరు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అంటున్నారంటే బాధితులు మాత్రం కరెక్ట్ గా చెప్తున్నారు. మేము మంగ్లీని ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, ఆమె పేరు చెప్పింది ఇనాగ్రేషన్కి వస్తున్నది అని చెప్పిండ్రు. అయితే నేను అనేది ఏంటంటే ఆమె ఇంత జరుగుతున్నప్పుడు తెలియకుండా ఎట్లుంటది అనేది ప్రజల అనుమానం. కాబట్టి నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, సెలబ్రిటీ అనేది హోదా అనేది మేము ఆడ ఒప్పుకున్నాం ఈడ ఒప్పుకున్నాం. ఏదంటే ఇవాళ అందరు ఇంత అయిన తర్వాత రేపు ఎవరు ఆఫర్స్ రావు. మరి సెలబ్రిటీ అంటే ఏంటి? పైకెళ్ళి ఏమి ఎవరిచ్చిన పదవి కాదు. ఇవాళ నువ్వు ఆంధ్ర బిడ్డ అయినా కూడా తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నావు. అవునా కదా చెప్పండి. మొన్న గద్దర్ అవార్డులో కూడా ఈ అమ్మాయిని అది చేసిన. ఇవాళ అంటే నీకెంత బాధ్యతగా ఉండాలి? నువ్వు ఇమ్మీడియట్ గా ఏ పని ఉన్నా పక్కన పెట్టేసి. ఇందులో ఒక ఆడబిడ్డగా నువ్వు ఏడుస్తుంటే బాధ అనిపిస్తుంది, కానీ నువ్వు చేసిన పనులకు ఎవరు బాధపడరు. ఎవరికైనా 100% నేను ఖండిస్తున్నా ఆ విషయంలో. ఇది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎవరి కోసం ఇప్పుడు సామాజిక సేవ చేసే వాళ్ళు నలుగురు వచ్చి ఇది ఉన్నది మాట్లాడతాను తప్ప వాడి దగ్గర డబ్బులు తీసుకొని వీటి దగ్గర డబ్బులు తీసుకొని మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఎందుకు ఉంటుంది చెప్పండి తమ్ముడు. ఏ సమస్య ఉన్నా కూడా నేను స్పందిస్తున్నాను, నాకు తెలిసిన సమస్యని. బాధితులు నా వైపు వస్తే నేను చెప్పినాను. నేను నిన్న మంగ్లీకి అదే చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. 100% 5 లక్షలు తీసుకున్నోనికి 1 లక్ష రూపాయలు మీరు వాడుకున్నా 4 లక్షలైనా వాళ్ళకి కట్టియాలి. ఎందుకు అంటే ఇక్కడున్న ప్రజలు కూడా ఒకటే చెప్తున్నా, ఇంత తక్కువ ధరలో వస్తుంది ఇట్లా అని చెప్పేసి మీరు ఏది చూడకుండా ఒక మంగ్లీని చూసి మీరు డబ్బులు కట్టడం అనేది మీది కూడా పొరపాటే కాదంటవా? కాబట్టి మనం ఎంత ఉన్నా కూడా మోసాలకే అదైపోతున్నాం. కానీ మీది తప్పైనా కూడా మీ డబ్బు మీకు రికవర్ చేసుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.